హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. వ్యసనపరుడైన తన కొడుకు పెళ్ళైతే మారతాడని పెళ్లి చేసింది తల్లి. కానీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోగా భార్యను బాగా కొట్టేవాడు. తను చేసిన తప్పుకు కోడలికి అన్యాయం జరగకూడదని ఆ అత్తగారు తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. బామ్మ చనిపోయి ఆవిడ కర్మకాండలన్నీ భక్తి శ్రద్ధలతో ముగిశాయి. బామ్మ అనుభవించాల్సిన సమయంలో కష్టాలని అనుభవించింది అని నాన్న పదే పదే చెప్పేవాడు. నిజంగా బామ్మ లాంటి మనిషిని చూడటం చాలా అరుదు. ఎంత మంచి బామ్మ అని శ్రేయ మనసు విలపించసాగింది. బామ్మ గదిలోకి వెళ్ళింది శ్రేయ. బామ్మకి ప్రియాతి ప్రియమైన పచ్చరంగు ట్రంకు పెట్టె ఒకటి ఉంది. ఆ పెట్టెలో తన ప్రాణం ఉంది అని ఎప్పుడూ అంటుండేది బామ్మ. పెట్టె తెరిచి చూస్తే అందులో 2 పట్టు చీరలు, బామ్మ తాతయ్య వాళ్ళ ఫోటో, నాన్నగారి బామ్మ ఫోటోలు ఉన్నాయి. చీర మడతల్లో ఓ డైరీ కనిపించింది. తీసి చూసింది శ్రేయ. అది బామ్మ రాసుకున్న డైరీ. చేతిరాత ఎంత అందంగా ఉందో అనుకుంటూ పెట్టె మూసేసి డైరీ తీసుకుని తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని చదవసాగింది శ్రేయ. నాకు పెళ్ళైన కొత్తలో అత్తగారంటే భయంగా ఉండేది. కానీ ఆవిడ లాంటి మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఆవిడ కరుణామయి, స్నేహమయి, త్యాగశీలి. అమ్మలా ఆదరించి స్నేహితురాలులా మనసు పంచుకొని సలహాలు ఇచ్చిన పుణ్యాత్మురాలు. నన్ను కడుపులో పెట్టుకొని కాపాడిందని చెప్పాలి. తాగుబోతూ అయిన ఆమె కొడుక్కి పెళ్ళి అయితే మారతాడని నన్ను ఇచ్చి పెళ్లి చేసింది. ఆ విషయం నా వాళ్లకు కొంత తెలిసినా తనకు ఎవరూ చెప్పలేదు. ఆ రోజుల్లో అంతే మరి. కూతురికి పెళ్ళైతే చాలనుకునేవారు తల్లిదండ్రులు. ఏం చేయగలం? పెళ్ళయ్యాక తెలిసినా ఏం చేయగలను? మౌనంగా అన్నిటినీ సహిస్తూ ఉండేదాన్ని. ఓ రోజు అత్తగారు తనతో మనసు విప్పి మాట్లాడి తన ఒడిలో తలపెట్టుకొని చెప్పింది. అది ఇంకా జ్ఞాపకం ఉంది నాకు. భాగ్యం, నీకు ద్రోహం చేశాను. పెళ్ళైతే మారతాడని అందరూ సలహాలు ఇస్తే పెళ్లి చేశాను. కానీ వాడు మారేలా లేడు. నేనున్నాను నీకు. నేను పూజించే ఆ దేవుడు సహకరించక మానడు. మనకు మంచి రోజులు రాకపోవు అని నన్ను క్షమించగలవా భాగ్యం అని చిన్నపిల్లలా ఏడ్చినప్పుడు తను నోరెత్తలేకపోయింది. ఆవిడను గుండెకు హత్తుకొని, అత్తయ్య, మీరేమీ బాధపడకండి, అన్నింటికీ ఆ భగవంతుడు ఉన్నాడు అని సమాధానపరిచి తన మనసులో ఓ మూల తానెంత దురదృష్టవంతురాలు అని అనిపించసాగింది. ఆయనకు నిలకడగా ఉద్యోగం లేదు, సంపాదనకు దారి లేదు. అత్తయ్య ఇంటింటికి వెళ్ళి పనులు చేసి పెట్టడం, పండగలకి శుభకార్యాలకి పిండి వంటలు చేసి పెట్టడం మొదలుపెట్టగానే తాను ఆమెకు సహకరించింది. తన దగ్గరున్న కొద్దిపాటి బంగారంతో కొంత అమ్మి ఇంటి పంటుడే పిండి వంటలు, వడియాలు చేసి ఇవ్వడం, అమ్మడం మొదలుపెట్టాం. ప్రారంభించిన వేళ మంచిదేమో. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడసాగింది. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు సరికదా, ఇంకా విపరీతమైంది. డబ్బు ఇవ్వకపోతే కొట్టడం మొదలుపెట్టారు. పాపం అత్తయ్య అడ్డుపడి దెబ్బలు తినేది. నాకు జాలి వేసేది. నాకంటే తప్పదు. పాపం ఆ పెద్దావిడ నాతో పాటు కష్టపడుతోంది. ఆవిడ చిన్నతనంలోనే భర్త పోయాడు. ఒక్కగానొక్క కొడుకుని కంటికి రెప్పలా పెంచింది. కానీ ఏం లాభం? తల్లి విలువ తెలియని మూర్ఖుడు. ఒళ్ళు మండిపోయేది నాకు. ఇక లాభం లేదని నెలకి ఇంత ఇచ్చేలా నేనే ఏర్పాటు చేశాను. అత్తగారికి అంతగా ఇష్టం లేదు. కానీ ఆవిడ దెబ్బలు తినడం సహించలేకపోయాను నేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఓసారి ఆ ఊర్లోకి ఓ స్వాముల వారు వచ్చారు. పాపం పిచ్చత్తయ్య కొడుకు కోసం ఆయన దగ్గరికి వెళ్ళి తాయెత్తు ఇమ్మని అడిగి తీసుకొచ్చింది. తాగిన మత్తులో ఉన్న ఆయనకి తెలియకుండా మొలతాడులో కట్టేసింది. అత్తయ్యని చూస్తే జాలేసింది. ఆవిడ నమ్మకం ఆవిడదని ఊరుకున్నాను. తాయెత్తు మహిమో, దైవబలమో, మంచి రోజులు వచ్చే సూచనలో ఏమో కాలగమనంలో మార్పు రాసాగింది. ఆయనలో మార్పు కనబడసాగింది. చెడ్డ అలవాట్లన్నీ ఒకేసారి మానటం కష్టమే మరి. కొంచెం కొంచెం మారసాగారు. ఇంటి పట్టున ఉండటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఈ పెంకుటిల్లు అమ్మకానికి వచ్చింది. ఇంట్లో ఉన్నవాళ్ళు కష్టాలు పడుతున్నారని తక్కువ ధరకు అమ్మకానికి రాగానే కొందామన్నారు అత్తగారు. నా మనసు కీడు శంకించినా పైకి ఏమీ అనలేకపోయాను. అత్తయ్య తన పలుకుబడితో కాస్త అప్పు చేసి ఈ ఇంటిని కొని నా పేరు మీద రిజిస్టర్ చేసింది.
అత్తయ్య మీరు ఉండగా నా పేరు మీద అని అడిగితే భాగ్యం, నా పాపానికి పరిహారం ఈ విధంగా చెల్లించుకుంటున్నాను. నేను నీకు ఏం చేయలేదు. ఈ ఇల్లు గురించి నలుగురు అనుకుంటున్న సందేహం నీకు ఉండొచ్చు. నా మాట విను. ఈ ఇల్లు అందరికీ ఏమో కానీ మనకు మాత్రం మంచి చేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు అని నమ్మకంతో చెప్పినప్పుడు నా మనసు పొంగిపోయింది. నీకంటూ ఒక ఆధారం ఉండాలి భాగ్యం. నా కొడుకులో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. నిలకడలేని వాడిని నమ్మడం కష్టం. నా తర్వాత నిన్ను నడివీధి పాలు చేసినా చేయగలడు. అందుకే ఈ ఏర్పాటు అని అంటున్నప్పుడు ఆవిడ కంటజారిన కన్నీరు నా మనసును తాకింది. అలాగే నాకొక ప్రమాణం చేయాలి భాగ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని అమ్మరాదు. నా తర్వాత నీ తర్వాత కూడాను, సరేనా అని తన చేతిలో చేయి వేయించుకొని మరీ ఏడ్చింది అత్తయ్య. ఈ ఇంట్లోకి వచ్చాక నిజంగా మంచి రోజులు వచ్చాయి. ఓ చిన్న ఉద్యోగంలో చేరారాయన. మనసు విప్పి నాతోనూ అత్తయ్యతోనూ మాట్లాడసాగారు. తను ఇన్నాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ అడిగారు. కలయో వైష్ణవమాయో అన్నట్లుగా అనుకోని విధంగా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. రాతి మనిషిలోనూ ప్రేమాభిమానాలు ఉన్నాయి అని సంతోషపడ్డాను నేను. ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఆయనలో ఇంత ప్రేమ దాగి ఉందా అని అనుకున్నాను. నాకు నెల తప్పిందని తెలియగానే అత్తయ్యకు భూమి మీద కాలు నిలవలేదు. ఒకటే సంబరం. నన్ను కూర్చోబెట్టి అన్నీ చేసి పెట్టేవారు. నోటికి రుచిగా వండి పెట్టేవారు. నిజానికి కన్నతల్లి కూడా అంతలా చేసి ఉండదేమో. పురిటికి పుట్టింటికి పంపమని అడగడానికి అమ్మా నాన్న వచ్చారు. నిజం చెప్పాలంటే నాకు వెళ్ళాలని అనిపించలేదు. అత్తయ్య నేనే చూసుకుంటాను, కావాలంటే సహాయానికి రమ్మని అమ్మతో చెప్పగానే సంతోషపడిపోయాను. నాతో పాటు కష్టనష్టాలను అనుభవించిన ఆవిడని వదిలి వెళ్ళడానికి మనసొప్పలేదు. నెలలు నిండి బాబు పుట్టాడు. మనవన్ని ముద్దులతో ముంచెత్తేసింది అత్తయ్య. చెప్పడానికి సిగ్గుగా ఉంది. బాబుకి 2వ ఏటనే చిన్నోడు పుట్టాడు. 2 మనవళ్ళని 2 కళ్ళలా చూసుకునేది ఆవిడ. ఇద్దరిని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టేది కాదు. పాపం మానసికంగానూ శారీరకంగానూ దెబ్బతిన్న ఆవిడ దేహం ఎన్నాళ్ళు సహకరించగలదు. ఆరోగ్యం సన్నగిల్లింది. అప్పటికి తన వల్ల అయిన పనులు చేసేది. నా పిల్లలతో పాటు ఆవిడను చంటి పిల్లలా చూసుకునేదాన్ని. ఆవిడ సహకారం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్నే కాదు. ఆవిడకు ఎంత చేసినా చాలా తక్కువే అని అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. ఆవిడ మంచం పుట్టాక పాప పుట్టింది. పాపకి అలవేలు అని పేరు పెట్టి అమ్మ అని పిలిచేది. మనవరాలు అంటే ప్రాణం ఆవిడకు. కాస్త దెబ్బ తగిలినా తట్టుకునేది కాదు. ఆయన కూడా పిల్లలతో సరదాగా గడిపేవారు. కాలగమనంలో పిల్లలు పెద్దవారయ్యారు. బాగా చదవసాగారు. ఇంటి కోసం చేసిన అప్పు తీరిపోయింది. నేను అత్తయ్య చేస్తున్న వ్యాపారం బాగానే పైకి వచ్చింది. పిల్లల చదువు కోసం కూడా ఈ ఇల్లు ఎంతో సహకరించింది. పెద్దాడు ఇంటర్ చదువుతూ ఉండగా అత్తయ్య ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఇక నేనుండను భాగ్యం. నా కొడుకు మారాడు. నీకు పిల్లలకి దగ్గరయ్యాడు. నేను మనవరాలని మనవళ్ళని చూడగలిగాను. నా వంశం నిలిపావు. అది చాలు భాగ్యం. మరో జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నాను భాగ్యం. తల్లిలా నన్ను ఆదరించావు. నా కోసం అన్నీ సహించావు. నీకు నేను చాలా రుణపడి ఉన్నాను భాగ్యం అని అత్తయ్య నా చేతులు పట్టుకొని ఏడ్చింది. అత్తయ్య, మమ్మల్ని వదిలి మీరు వెళ్ళొద్దు. మీరే లేకపోతే నా గతి ఏమయ్యేది? నేను ఇలా సంతోషంగా ఉండేదాన్నా అని ఏడ్చాను. భాగ్యం, ఈ ఇల్లు నా ప్రాణం. అది నీకు ఇస్తున్నాను. నా మనవళ్ళకి మనవరాలికి పెళ్ళిళ్ళు, పేరంటాలు, సీమంతాలు, బారసాలలు అన్నీ ఇక్కడే జరగాలి. వాళ్ళ గురించిన బాధ లేదు నాకు. నిద్రమత్తులో కూడా ఈ ఇంటిని ఎవరి పేరు మీదకు మార్చకు. నీ పేరు మీదే ఉండాలి. నీ ఒడిలో తలపెట్టుకొని నా ప్రాణం వదలాలి. ఇలా దగ్గరకు వచ్చి కూర్చో భాగ్యం అని ఆవిడ పిలిచినప్పుడు గుండె బద్దలయ్యేలా ఏడ్చాను. దైవ నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. జరుగుతుంది కూడా. ఆవిడ పోయారు. సగం చచ్చిపోయాను నేను. ఆవిడ కర్మకాండలన్నీ మర్యాద మన్నలతో ఈ పెంకుటింట్లోనే జరిపాము. ఆవిడ దైవంగా ఈ ఇంట్లో ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా సంతోషపడేదాన్ని. పిల్లలు బాగా చదివారు. ఉద్యోగాల్లో చేరారు. పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిల్లల చదువులకు ఖర్చు పెట్టింది పిల్లలు సంపాదించడం మొదలు పెట్టగానే తీర్చేశాను.
కష్టసుఖాల్లో అత్తగారిలా ఇల్లు కూడా నన్ను ఆదుకుంది. అత్తగారి ఆశ ప్రకారం అన్ని వేడుకలు ఈ ఇంట్లో ఉన్నంతలో బాగానే జరిపించేశాను. ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. లివర్ పాడైందని తెలిసింది. వైద్యపు ఖర్చులకు కూడా ఆ ఇల్లు సహకరించింది. పిల్లలు సహాయం చేశారు. అయితే తమ వ్యాపారం బాగానే ఉంది, కానీ పిల్లలు నన్ను తిట్టేవారు. అమ్మా, ఇంకా ఈ వడియాలు పిండి వంటలు బిజినెస్ ఎందుకు, మేము లేమా అని అనేవారు. మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదురా అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేశాను. డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టి వైద్యం చేపించినా లాభం లేకపోయింది. ఆయన పోయారు. తలరాతల్ని ఎవరూ మార్చి రాయలేరు కదా. ఉద్యోగరీత్యా పిల్లలంతా తలా ఒక చోట ఉన్నారు. పాప మాత్రం సింగపూర్లో సెటిల్ అయ్యింది. సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళేది. జీవితం వడ్డించిన విస్తరిలా ఉన్నా అప్పుడప్పుడు అలనాటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి నన్ను. ఈ పెంకుటింట్లోనే నాకు మనశ్శాంతి, ఓదార్పు. అమ్మ ఒడి లాంటి ఈ పెంకుటిల్ని విడిచి రానని చిన్నపిల్లలా ఏడ్చేదాన్ని. పిల్లలు తమతో రమ్మంటే రాను, నా ప్రాణం ఇక్కడే పోవాలని ఏడ్చేదాన్ని. ఆ తర్వాత పిల్లలు కూడా నన్ను బలవంత పెట్టలేదు. సెలవులకు పిల్లలతో వచ్చి వెళ్ళేవారు. ఆ నెల రోజులు పెళ్లి ఇల్లులా కలకలలాడేది. వాళ్ళు వెళ్ళిపోగానే ఒంటరితనం, అందులోనే ఒక ఆనందం, తృప్తి ఉండేది. అత్తయ్యకు నా ఒడిలో, నాకు అత్తయ్య ఒడిలో, మా ఇద్దరికీ పెంకుటింట్లో ఓదార్పు అని నాలో నేనే నవ్వుకునేదాన్ని. పిల్లల్ని పాలించే అధికారం తనకు లేదు. ఈ కాలంలో అనుబంధాలు, సరదాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మా కాలంలో జీవితాలు మనసులతోనూ, ఆత్మీయత, అనురాగాలతోనూ ముడిపడి ఉండేవి. వాటి ముందు డబ్బుకు విలువ ఉండేది కాదు. ఈ రోజుల్లో డబ్బుతో మనుషుల్ని కలుస్తున్నారంతా. నా చివరి ఊపిరి ఈ ఇంట్లోనే వదలాలి. ఆ తర్వాత ఇంటిని అమ్మినా ఏం చేసినా వాళ్ళ ఇష్టం. ఇంతవరకు నా మాటకు మర్యాద ఇచ్చి ఆదరిస్తున్నారు. అది చాలు. అంతకంటే ఆశించడం అవివేకం, పేరాశ కూడా. కాలానుగుణంగా మారాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని నెమరు వేసుకుంటూ, తెలియని భవిష్యత్తును తలుచుకుంటూ, వర్తమాన ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, మధుర క్షణాలను తలుచుకుంటూ గడిపేదాన్ని. ఆయన బుద్ధులు ఎవరికీ రాలేదు. అది చాలు. అంతా అత్తయ్య ఆశీర్వాదం. కన్న కొడుకు కోసం కోడల్ని కడుపులో దాచుకొని కాపాడిన మాతృమూర్తి. ఆవిడ ఆశీస్సులు సదా నా పిల్లలకి నిండుగా లభించాలి. మారుమూల ఓ చిన్న పల్లెలో ఉన్న ఈ ఇంటిని ఎవరైనా నా తరువాత కనిపెట్టుకొని ఉంటారా? అది జరిగే పనా? అందరూ సిటీ జీవితానికి అలవాటు పడినవారు. ఈ చిన్న ఊళ్ళో ఈ ఇంట్లో ఉండగలరా? పిల్లలు అప్పుడప్పుడు ఈ ఇంటికి చిన్న చిన్న మార్పులు చేసి, రంగులు వేసి కొత్త అందాలు తెచ్చారు. ఈ ఇంటికి నేను రుణపడి ఉన్నాను. అత్తయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నేను పోయేదాకా ఇంటిని అమ్మకూడదు, అమ్మలేదు. అదే చాలు. అదే నా ఆశ. నా కోరిక నెరవేరగలదా? అంతా ఆ దేవుడి దయ. ఎవరిని కష్టపెట్టకుండా వెళ్ళిపోతే అదే చాలు నాకు. డైరీ చదివిన శ్రేయ కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. బామ్మ చేతి గోరుముద్దలు తింటూ ఉంటే ఎంతో తృప్తిగా ఉండేది. ఆ రోజులు తలుచుకుంటే ఆనందంతో కన్నీరు రాక మానదు. బామ్మ, నీవు లేని లోటు ఎవరూ పూర్తి చేయలేరు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా ఎవరు ఏం మాట్లాడినా నోరు మెదపకుండా మౌనంగా వింటూ అనుసరించిపోయే నీ ముందు మేమెందుకు పనికిరాం. నిజంగా నువ్వు గ్రేట్. చదువు, సంపాదన సహకారంతో మేము దేన్నైనా సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకంతో ఇద్దరు ఆడవాళ్ళు జీవితాన్ని ఎదుర్కొని తాతయ్య లాంటి మనిషిని మార్చగలిగి విజయం సాధించారు మీరిద్దరూ నిజమైన శతాబ్ది మహిళలు. అత్తగారు కొనిచ్చిన పట్టుచీరని, తాతయ్య కొనిచ్చిన పట్టుచీరని ఇన్నేళ్లుగా దాచుకొని వాళ్ళను గౌరవిస్తున్న నిన్ను ఏమని పొగడాలి? నీకు చాలా చెయ్యాలి బామ్మ అని అనుకుంది శ్రేయ. ఈ సంవత్సరంలో తను ఎండీ పూర్తి చేసింది. నాన్న పై చదువులకు పంపాలని ఏర్పాటు చేస్తున్నారు. తన చదువుకి బామ్మ కూడా ఆర్థికంగా కొంత సహకరించింది. ఈ ఇంటిని వదిలేసి వెళ్ళాలని అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు శ్రేయకి. డైరీ మూసేసి అలాగే వెనక్కి వాళ్ళు ఆలోచించసాగింది. ఓ మంచి రోజున ఆ పెంకుటింటి వాకిట వేలాడదీయబడిన భాగ్య హోమ్ నీడ్స్ బోర్డుకు బదులు భాగ్య హెల్త్ సెంటర్ అనే బోర్డు వేలాడదీయబడింది.
శ్రేయ మనసు ఇప్పుడు తేలికయ్యింది. బామ్మ, నీ ఆత్మ శాంతించిందా? నీ దీవెనలు మాకు ఎప్పుడూ ఉండాలి బామ్మ. నువ్వు నన్ను ఆశీర్వదించు బామ్మ అని మనసారా వేడుకుంటూ బామ్మ ఫోటోకి దండం పెట్టింది డాక్టర్ శ్రేయ. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.